హిందువులకి 33 కోట్ల దేవుళ్ళున్నారని కొందరు ఎగతాళి చేస్తారు. కానీ అక్కడ కోటి అంటే నంబర్ కాదు. సంస్కృతంలో కోటి అంటే రకం అని అర్థం. అంటే 33 రకాల దైవశక్తులు. 12 ఆదితులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న శక్తులకు ప్రతీకలు. మనకి గాలి దేవుడు, నీరు దేవుడు, అగ్ని దేవుడు, భూమి దేవి, సూర్యుడు దేవుడు. ఎందుకంటే ఇవే మన జీవనానికి ఆధారం. అసలు మన పూర్వీకులు ప్రకృతిని కాపాడడానికే ఈ శక్తుల్ని దేవుళ్ళ రూపంలో చెప్పారు. నీటిని గంగమ్మగా పూజిస్తే దానిని కలుషితం చేయడానికి భయపడతారు. చెట్లను దేవతలుగా భావిస్తే వాటిని నరికే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. అదే అగ్నిని దేవుడిగా చూస్తే దానిని గౌరవంగా ఉపయోగిస్తారు. అందుకే హిందూ ధర్మంలో ప్రతి జీవికి ఒక ఆవు నుంచి చీమ వరకు, నది నుంచి కొండ వరకు అన్నిట్లో దైవం చూస్తాం. ఇది మూఢనమ్మకం కాదు. ప్రకృతిలో కలిసి బ్రతకడం నేర్చిన జీవన విధానం. అందుకే వేల సంవత్సరాలు గడిచినా మన ధర్మం ఇంకా అలానే నిలబడి ఉంది. ఎందుకంటే ఇది కేవలం మతం కాదు. ఇది సైన్స్, ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసిన జీవన విధానం.